హలో అండి. మీకు వీటి పేరు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నేను మొన్న హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మార్కెట్‌కెళ్ళా అని చెప్పాను కదా! కూరగాయలు తీసుకోవడానికి. సో, అక్కడ కనిపిస్తే ఫస్ట్ టైమ్ ఏంటా విచిత్రంగా ఉన్నాయి అనేసి తీసుకున్నాను. యూట్యూబ్‌లో చూసాను గానీ రియల్‌గా నేనెప్పుడు చూడలేదు, చెయ్యలేదనమాట. సరే ఒకసారి ట్రై చేద్దాము అనేసి తీసుకున్నాను. ఇంకా ఇవి హెల్త్‌కి కూడా చాలా మంచిదంట. మోకాళ్ళ గుజ్జుకి బాగా హెల్ప్ అవుతుందంట. సో, సరే ట్రై చేద్దాము. వెరైటీగా ఉన్నాయి కదా! అని తీసుకున్నాను. బట్ ఏమైందంటే ఉడకబెట్టి తొక్క తీస్తున్నాను కదా! అప్పుడు చాలా బంకగా అనిపించాయి. ఎలా అంటే మన బెండకాయలు ఉంటాయి కదా! అంతకంటే ఎక్కువ బంకగా అనిపించాయి. నేనేమనుకున్నా అంటే ఇవి పాడైపోయాయేమో, సో, అందుకని ఇలా ఉన్నాయి. పైనేమో గట్టిగానే ఉన్నాయి కదా! బట్ లోపల ఏంటి ఇలా ఉన్నాయి, ఇంక పడేద్దాము అనుకోని మా హస్బెండ్ దగ్గరికెళ్ళి ఇవి పాడైపోయినట్టున్నాయి, చాలా బంకగా ఉన్నాయంటే అప్పుడు మా హస్బెండ్ చెప్పారనమాట. అవి అలానే ఉంటాయి. సో, అవి అంతే, కర్రీ బాగుంటుంది అనేసి ఇంక చెయ్యి అంటే సరే అని చేశాననమాట. సో, కర్రీ అయితే నాకేం నచ్చలేదు. అంటే అది బంకగా ఉండడం వల్లో లేదంటే ఆ కర్రీ అంతే నాకు తెలీదు. నాకేమో అస్సలు నచ్చలేదు. నేనేమనుకున్నానంటే ఆలూలాగా ఉండిద్దేమో అనేసి చేశాను. ఇలా బంకగా ఉంటుంది అంటే అసలు చేసేదాన్ని కాదు. బట్ మా హస్బెండ్‌కి అయితే బాగా నచ్చింది. నాకు అస్సలు నచ్చలేదు. నేను తినలేదు. సో, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? కామెంట్ చేయండి. సో, ఈ వీడియోకి ఇంతే.